ప్రకాశం జిల్లా పొదిలి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పొగాకు బోర్డు దగ్గరకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే హెలిప్యాడ్ దగ్గర దిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి భారీగా జనం తరలి రావడంతో ఈ 3 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ జామ్ కనిపించింది. దీంతో కొంత ఆలస్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పొగాకు బోర్డు దగ్గరకు చేరుకుంటున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. చుట్టూ కూడా ప్రజలు మనకి కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున రైతులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. తమ కష్టాలు ఆయనకు చెప్పాలి అనే ఉద్దేశంతో అక్కడ రైతులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా కూడా భారీగా జనం చేరుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే కొంత పర్యటన ఆలస్యంగా కూడా జరుగుతున్న పరిస్థితి. పొదిలి పొగాకు బోర్డు దగ్గర నుంచి మనం లైవ్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు రైతులంతా కూడా. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. పొగాకు రైతుకు ఏ విధంగా అన్యాయం జరుగుతోంది అనేది వాళ్లతోనే మాట్లాడి డైరెక్ట్గా తెలుసుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ ఆక్షన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలున్నాయి, ఎందుకు గిట్టుబాటు ధర రావడం లేదు, ఆలస్యం జరుగుతోంది, వ్యాపారులంతా కూడా ఏ విధంగా కుమ్మక్కై రైతుకు అన్యాయం చేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో మాట్లాడే అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్లు రవీందర్, శ్రీనివాస్ ప్రస్తుతం పొగాకు బోర్డు దగ్గరే ఉన్నారు. రైతులతో ఇప్పటి వరకు కూడా వాళ్ళంతా కూడా మాట్లాడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మొత్తాన్ని కూడా వాళ్ళిద్దరూ కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పొదిలి పొగాకు బోర్డు దగ్గర నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. భారీ ఎత్తున జన సందోహం అక్కడ ఉండడంతో కొంత లోపలికి రావడానికి కూడా ఆలస్యం అవుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొక వైపు ఉదయం నుంచి కూడా అధికారులు రైతులెవరూ అక్కడ లేకుండానే కూడా ఈరోజు ఏవైతే పొగాకు బేళ్లు బోర్డుకు వచ్చాయో వాటన్నిటినీ ఆక్షన్ చేసే ప్రయత్నం కూడా చేయడం మనకి కనిపించింది. రైతులు ఎవరు అక్కడికి లేకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ కూడా రైతులు ఎవరు అక్కడి నుంచి వెళ్ళలేదు. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనం తరలి రావడం కనిపించింది. మనకు కనిపిస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోపలికి తీసుకొస్తున్న విజువల్ కూడా మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు, రైతులు మొత్తం కూడా పొదిలి పొగాకు బోర్డు ప్రాంతంలో భారీగా చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం.